శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతిపే నమ. ఇవాళ మనము సౌందర్యలహరిలో 11వ శ్లోకం అండి నేర్చుకుందాము. భూమోస్కల్పపాదానాం భూమిరేవావలంబనం తవి జాతాపరాధానం తమేవ శరణం శివే. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి విభిన్నాభిः శంభో నవభిరపి మూలప్రకృతిభిः त्रयश्चत्वारिंश वसुदलकलाष्टत्रिवलया त्रिरेखाभिः सार्धं तव చరణకోణాః ప్రణతాః. ఇందులో ఏంటంటే అమ్మవారి శ్రీచక్ర స్వరూప వర్ణన అంతా చెప్తున్నారనమాట. అమ్మ, నీకు నిలయమైన శ్రీచక్రము 4 శివచక్రములతోటి, 5 శక్తి చక్రములతోటి, 9 మూల ప్రకృతులతోనూ, 43 త్రికోణములతోనూ, 8 తలములతోనూ, 14 తలములతోనూ, 3 వలయాలతోనూ, 3 రేఖలతోటి నిండి ఉన్నదమ్మా అని చెప్తున్నారనమాట. 4 ఏమో శివచక్రాలు, 5 ఏమో శక్తి చక్రాలు అనమాట. ఇవేంటంటే బిందు చక్రము, అష్టదళ వృత్తము, షోడశదళ వృత్తము, చతురస్రము. ఇవేమో 4 శివచక్రాలు అనమాట. 5 శక్తి చక్రాలు ఏంటంటే త్రికోణ చక్రము, అష్టత్రికోణ చక్రము, అంతర్దశా చక్రము, బహిర్దశా చక్రము, చతుర్దశ త్రికోణ చక్రము. ఇవేమో 5 శక్తి చక్రములు అన్నమాట. ఈ 4 ఊర్ధ్వముఖ త్రికోణాలు, 5 అధోముఖ త్రికోణాల కలయిక వలన 43 త్రికోణాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. అటు తర్వాత ఉన్నవి ఏంటంటే అష్టదళ, షోడశదళ 14, త్రివలయాలు, 3 రేఖల చతురస్రం అన్నమాట. 9 మూల ప్రకృతులు ఏంటంటే అవ్యక్తము, మహత్తు, బుద్ధి, మనస్సు, పంచతత్వములు అన్నమాట. వీటితో కూడిన విశ్వచక్రమే శ్రీచక్రం అన్నమాట. ఇవి దానిలోని మూల ప్రకృతులు, అవి శివశక్త్యాత్మాలు అన్నమాట. ఇందులో ఏంటంటే శివశక్త్యైక రూపుని శ్రీచక్రాచర్య ఈ లలిత సహస్రనామాలతో సంబంధం ఉన్నదన్నమాట. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి విభిన్నాభిः శంభో నవభిరపి మూల ప్రకృతిభిः త్రయశ్చత్వారింశ వసుదళకలాష్ట్రత్రివలయా త్రిరేఖాభిः సార్ధం తవ చరణకోణాః ప్రణతాః. మనం ఏంటంటే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఆ చక్రాల గురించి కనుక మనం ఏంటంటే భావిస్తూ ఉండాలన్నమాట. భావనకి అందుతుందన్నమాట. భావిస్తూ ఉంటే అమ్మవారి చక్రాలేమో ఇలా కిందకు వస్తున్నట్టు, శివుడి చక్రాలు పైకి వెళ్తున్నట్టు అనమాట. దీన్ని 32 సార్లు చదువుకుంటే చాలా మంచిదండి, చాలా మంత్రమయమైనది.